మొదటి నుంచి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది చెప్తుంటే నువ్వేమో వినిపించుకోవట్లేదు. అందుకే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. నేను ఇంకిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను మమ్మీ. నన్ను క్షమించు. మమ్మీ 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 ఏమైంది మమ్మీ? ఏమైంది? ఏమైంది మమ్మీ? ఏం లేదు, కాలు స్లిప్ అయింది. ఏమైంది మమ్మీ? ఏం కాలేదు నాన్న. చిన్న దెబ్బ తగిలిందంతే. చూసుకోవాలి కదండి. పర్వాలేదమ్మా. అవును, మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు? వెళ్ళి రెడీ అవ్వండి, టైం అవుతుంది కదా. నేను తర్వాత రెడీ అవుతానులే అమ్మా. తర్వాత రెడీ అవ్వడం ఏంటి బావగారు? పెళ్లి ఇవాళ పెట్టుకుని. మిమ్మల్ని ఎంత తొందరగా పెళ్లి కొడుకుని చేస్తే మేమంతా అంత హ్యాపీగా ఉంటాం. పెళ్లి కొడుకు రెడీ అయి రావటం కాదు, పెళ్లిలో నుంచే జంప్ అయిపోతున్నాను. ఆ విషయం మీకు తెలీదు. అమ్మా పల్లవి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఒరే, నువ్వు కూడా వెళ్ళు. వెళ్తానులే, కాసేపు అమ్మ దగ్గర ఉండనివ్వండి. ఈ లెటర్ ఏంటి? కదా, అంటే నేను వెళ్ళిపోతున్నానని తెలిసి ఆ లెటర్ చదివి పల్లవి వెళ్ళిపోతుందా? థ్యాంక్ గాడ్. ఏంటి నాన్న అది? అబ్బే ఏం లేదు మమ్మీ. చేతిలో ఏదో లెటర్ పెట్టుకుని ఏం లేదంటారేంటి బావగారు? లెటర్ ఏం కాదు, ఇది ఏదో చిత్తు కాగితం. కంటికి కనిపిస్తుంటే లేదంటావేంట్రా? ఏంట్రా ఇది? నన్ను అడుగుతావేంటి మమ్మీ? ఆ పల్లవికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట, అందుకే ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే ఎలా రా? ఏంటి మమ్మీ అంత టెన్షన్ పడతావు? నాకు అసలు ఆ పల్లవి అంటేనే ఇష్టం లేదు. నీకు ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే పట్టించుకోకుండా అంతా నీ మంచికే అంటూ నన్ను ముందుకు తీసుకుంటూ వచ్చావు. అందుకే యాక్చువల్గా నేనే పెళ్లిలో నుంచి వెళ్ళిపోదామని లెటర్ రాసి పెట్టాను. ఆ పిచ్చిదా లెటర్ చూసి నాకంటే ముందు తనే వెళ్ళిపోయింది. నువ్వు బాధపడినా సరే నేనైతే హ్యాపీ మమ్మీ. అయ్యో, ఏంట్రా హ్యాపీ పిచ్చోడా? ముందు అది ఎక్కడుందో చూద్దాం పదండి. భగవంతుడా, పల్లవి లైఫ్ లో ఫస్ట్ టైం నా కోసం ఒక మంచి పని చేసింది. తను అనుకున్నది జరిగేలా చేయి స్వామి. వీళ్ళెవ్వరికి కనపడకుండా చూడు. థ్యాంక్ యూ పల్లవి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. గుండమ్మ, ఆ రోజు వీళ్ళు
అప్పుడు మన ఇంటికొచ్చి పల్లవి వాళ్ళ పెళ్లి జరగడానికి గొడవ పడిన వాళ్ళు కదా? అవునమ్మా, మీ కోడలు గారు ఏదో పెళ్ళాపడానికి అప్పుడు ప్రయత్నాలు చేస్తుంటే గొడవ పడ్డాం. మీ కోడలు గారు ఏదో పెళ్ళాపడానికి అప్పుడు ప్రయత్నాలు చేస్తుంటే గొడవ పడ్డాం. కానీ ఇప్పుడు పెళ్లి జరిపిస్తున్నారు కదా, అందుకే అక్షింతలు వేసి దంపతులను ఆశీర్వదిద్దామని వచ్చాం. వీళ్ళొచ్చారేంటి మమ్మీ? రాకుండా ఎందుకుంటారా? ఆ గుండం ఏమైనా తక్కువదా? అన్ని విధాలుగా పకడ్బందీగా ఏర్పాటు చేసుంటుంది. ఈ పెళ్లి చేసుకోరా, నీ జీవితం బావుంటుందంటే విన్నావా? మొత్తం నాశనం చేసావు. ఇంతకీ సుమలత గారెక్కడా? అదిగో మమ్మీ, మమ్మీ పిలుస్తున్నారు, రా. నమస్కారం అండి. నమస్కారం అండి.